మనమండి ఫ్రస్ట్రేటెడ్. ఈ మాట తలుచుకుంటేనే నాకు నవ్వొస్తుంది. ఎక్కడ ఫ్రస్ట్రేటెడ్ అండి? ప్రతిరోజు ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. ప్రతి ఒక్కడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ బీటెక్ అయిపోయిందా ప్రతి ఒక్కడికి ప్లానింగ్ ఉంటుంది. నీకు ఉంది, నాకు ఉంది, ప్రతి మనిషికి ఉంటుంది ప్లానింగ్ అనేది. ప్లానింగ్ లేకుండా ఎవడు ఉండదు. అందుకని వీసాకి వెళ్ళారు. వీసా వచ్చింది ఎస్యూఆర్ ఎన్పియూ. అది స్టేట్ యూనివర్సిటీ అయినా ప్రైవేట్ యూనివర్సిటీ అయినా చదివే మాస్టర్సే. ఇదేమో అమీర్పేట్ కాదు, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏదో అమీర్పేట్లో చదివినట్టు ఫీల్ అయిపోతున్నారు. 20 లక్షలు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితేనే ఇక్కడికి వచ్చారు. ఏదో అమీర్పేట్లోకి వచ్చినట్టు ఫీల్ కాకండి. బక్స్ విషయానికి వస్తే, మరి రూమ్ నీట్గా లేకపోతే బక్స్ కుట్టకపోతే ఏం కుడతా అండి? ఇండియాలో దోమలు కుడతాయి క్యాజువల్గా, ఇక్కడ బక్స్ కుడతాయి. దానికి కామనే కదా, కుట్టడం అయితే కామనే, పురుగులు వేరే అంతే. అక్కడ దోమలు అంటాం, ఇక్కడ బక్స్ అంటాం. ఇంకోటి పాయింట్, అసలు 15 మంది రూమ్లో ఉంటారు, గొర్రెల మందలాగా ఉంటారా అంటే 15 మంది ఉంటారు. మరి ఇదే లైఫ్. ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లోంచి 50,000 తీసుకొచ్చి పెట్టి మంచి ఇల్లు లగ్జరీస్ ఇల్లు తీసుకుంటే మనకేం తెలియలేదు. ఇక్కడికి వచ్చిన పని చేసి డబ్బులు సంపాదించి డబ్బులు నెలకు రూమ్ రెంట్ కడుతుంటే 15 మందితో ఉండాల్సి వస్తుంది. మరి డబ్బులు ఎక్కువ సంపాదిస్తే ఇండివిజువల్గా ఉండొచ్చు. అంటే నీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు అది ఎంతవరకు మరి పాకి పని అని దాన్ని ఒక చిన్న లైన్తో కొట్టడం అది వాస్తవం కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. పనే. ఎవడైనా పార్ట్ టైం చేసి లో స్థాయి నుంచి హై స్థాయికి వెళ్ళాల్సిందే. పేరెంట్స్ హై స్థాయి ఉంటే, పేరెంట్స్ డబ్బు గల వాళ్ళు ఉంటే అది కామన్. అది ఆ విషయం పక్కన పెట్టేద్దాం. నువ్వు పని చేసి పైకి వస్తే ఆటోమేటిక్గా నీకంటే ఒక గుర్తింపు వస్తుంది. నువ్వు పనే చేయవు, పాకి పని అని చెప్పి నువ్వే డిగ్రేడ్ చేసేసుకుంటే అది కరెక్ట్ కాదు. యూఎస్కి రావాలి, వాడు ఈ లైఫ్ చూడాలి. చూసిన వాడే లైఫ్లో ఖచ్చితంగా నిలబడతాడు. ఇది నా మాట కాదు, అందరి మాట. అది యూఎస్కి వచ్చినవాడు ప్రతి ఒక్కడు లైఫ్ బ్రైటే, ప్రతి ఒక్కడు బ్రైటే. ఈ విషయంలో అందరికీ తెలిసిన విషయమే. రూమ్లో ఇన్స్పెక్షన్ అంటారు, అవుతుంది. మరి ఇది ఇండియా కాదు కదా, అమెరికాలో కొన్ని రూల్స్ ఉంటాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఆ రూల్స్ ఇండియా ఉన్నప్పుడు అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ 15 మంది ఉంటున్నప్పుడు ఏమవుతుంది, ఇంట్లో రూమ్ రెంట్కి ఇచ్చినప్పుడు మరి ఓనర్ వచ్చి చూసుకోవడం కరెక్టే కదా, చూసుకుంటాడు. ఏమన్నా డ్యామేజ్ అయితే దాన్ని ఫైన్ వేస్తారు. 4 ఉన్నామని ఇస్తే 14 మంది ఉంటే మనం ఎవరి కోసం ఉంటున్నాం? మన కోసమే ఉంటున్నాం, డబ్బులు సేవ్ చేసుకుందామని. 4 ఉంటే నెలకు ఒక్కొక్కరు $1000 పడుతుంది. 14 మంది ఉంటే వాళ్ళకు $400 పడుతుంది. నువ్వే డబ్బులు సేవ్ చేసుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. సో లాస్ట్గా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యూఎస్కి రండి, అన్ని పనులు చేద్దాం అనుకున్న వాడే రండి. చూడండి లైఫ్, నిలబడండి, లెజెండ్ గాండి. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇవాళ పొద్దున్నే నిద్రలేసి ఒక వీడియో చూసానండి. ఒక అమ్మాయి ఫ్రస్ట్రేటెడ్ యూఎస్ స్టూడెంట్ అని చెప్పేసి వీడియో పెట్టింది. బాగానే ఉంది, తను చెప్పిన పాయింట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పాకి పని చేసుకోవాలని చెప్పేసి అంది. ఒక్క రూమ్లో 15 మంది కిరాయి కట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అంది. కానీ ఇవన్నిట్లో మధ్యలో నేను అడగాల్సింది ఒక్కటేనండి, నిన్ను ఎవడన్నా బతిమలాడా? యూఎస్కి రా అమ్మ తల్లి, ఇక్కడ నీ కరువు అయింది, రా అమ్మ తల్లి అని చెప్పేసి బతిమలాడా? లేదు. యూఎస్కి ఎందుకు వచ్చావు? నీ సొంతంగా నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావు అది నేను చెప్తా. అంగ్రేజ్ సినిమాలో వాడు డాలరా 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 అంటాడు కదా, ఆ డాలర్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందాం నువ్వు వచ్చావు. మీ సీనియర్ ఎవడో యూఎస్కి వచ్చి ఉంటాడు, వాడు వచ్చి ఊరుకుంటాడా? వీకెండ్ దొరికితే లేదు ఆఫ్ దొరికితే, నీకు దొరికింది చూడు అట్లా ఆఫ్ దొరికితే, ఆడు పక్కనే అరిజోనా, గ్రాండ్ క్యానియన్, లేక్ టాహో, యూనివర్సల్ స్టూడియోస్, వేగస్ అని చెప్పేసి ఫోటోలు పెడతాడు. ఆడేంది ఊరికనే ఉంటాడా? పోనీగో రేంజ్ రోవర్ మెయింటైన్ చేసే సామత ఉండదు, కానీ పక్కన పోయి రేంజ్ రోవర్ పక్కన ఫోటో తీస్తాడు. ఫోటో దిగి ఫేస్బుక్లో పెడతాడు. అవన్నీ చూసి మనము అబ్బో యుఎస్ అంటే మనకి అక్కడ మనకు దిగంగానే జాబ్ ఇస్తాడని చెప్పేసి అనుకుంటావు. నువ్వు డాలర్లు గుద్దడానికి కాకపోతే ఎందుకు వచ్చావమ్మా యూఎస్కి? మళ్ళీ ఎన్పియూ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ, నువ్వు నిజంగానే చదువుకోవడానికి వచ్చినట్టే, నిజంగానే నీ బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్ చేయాలని చెప్పేసి కోరిక ఉండి నువ్వు చేయాలని చెప్పేసి వచ్చుంటే ఎన్పియూ జాయిన్ అవుతావా? సిలికాన్ వ్యాలీ జాయిన్ అవుతావా? ఏదో స్టేట్ యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చు కదమ్మా, లేకపోతే స్టాంఫోర్డో లేకపోతే ఇంకేదో యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చుగా. లేదు, జాయిన్ అవ్వరు. కానీ మనకి ఇక్కడ రాగానే వాడు అలా పెట్టాడు అంటే ఎంత సంపాదిస్తున్నాడో అని చెప్పేసి ఆ కోరికతోనే వచ్చావుగా. మరి వచ్చినప్పుడు ఉండాలనుకుంటే సొల్లు కొట్టకు, ఉండు. చేతనవుతే ఉండు, లేదు వద్దంటావా
వెళ్ళిపో తల్లి. నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల బొక్క ఎవడికో కాదు మాకే. ఎందుకో చెప్తా. ఎందుకంటే నువ్వు ఉంటావు ఇక్కడ, లైఫ్ స్టైల్ నచ్చుద్ది, డాలర్లు సంపాదించుకోవాలి. మళ్ళీ ఇండియాకి వెళ్తే అదేంటి అప్పుడే వచ్చావా అని చెప్పేసి అడుగుతారు. అవన్నీ నీకు వద్దు. నువ్వేం చేస్తావు, H1 అప్లై చేసుకుంటావు. ఆ దరిద్రం కొద్దీ లాటరీలో నీ H1 వెళ్తుంది. మా లాంటి వాళ్ళకు బొక్క పడుద్ది. తర్వాత ఏమవుతుంది, నువ్వు H1 వస్తుంది, అన్నీ చేస్తావు, బాగానే ఉంటుంది. ఫైనల్గా ఎవరినో గ్రీన్ కార్డు ఉన్నోడిని చూస్ చేసుకుంటావు. కానీ ఇక్కడ బొక్క పడేది మాకమ్మ. నీకు అంత కష్టమైతే వెళ్ళిపో, ఇండికి వెళ్ళిపో. ఎవడు నేను బతిమలాడి ఇక్కడ ఉండమన్నట్లు వెళ్ళిపో. ఫ్రస్ట్రేటెడ్ యుఎస్ స్టూడెంట్. నేనేనండి ఫ్రస్ట్రేటెడ్ యుఎస్ స్టూడెంట్ని. బీటెక్ అయిపోయింది, సంవత్సరం ఖాళీగా ఇంట్లో ఉన్నాం, ఏం చేయాలో తెలీదు. అందరు అమెరికా వెళ్తున్నారు, అబ్బా అమెరికా అనుకుంటా వచ్చాను. అమెరికా వచ్చా, ఏం చేయాలో తెలీదు. సిలికాన్ వ్యాలీ, NPU ఉన్నాయి 2 మాలాంటి వాళ్ళ కోసమే. వీసాలు ఇచ్చేసారు, వచ్చేసాం ఫ్లైట్ ఎక్కి. ఏం చేయాలో అప్పటికీ తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి అందరు పొద్దున్నే పాష్గా బ్యాగులు వేసుకోవటం, హుడ్డీలు వేసుకోవటం, షూలు వేసుకోవడం, ఎక్కడికో వెళ్తున్నారు, అబ్బో అందరు కష్టపడిపోతున్నారు అనుకున్నా. తీరా చూస్తే ఎక్కడికి వాళ్ళు వెళ్ళేది పాకి పనులకి. ఇల్లు కడగటం, పిల్లలకి స్నానాలు చేయించడం, అన్నాలు పెట్టడం, ఇవే వాళ్ళు చేసే పనులు. వచ్చేస్తారు మళ్ళీ పాష్గా అదే బ్యాగులు. బస్సులో వస్తారు, కొంతమంది కార్లలో వస్తారు, నెలకి 2000 సంపాదిస్తారు. అయిపోయింది, వస్తారు, ఇంటికి వస్తారు, వండుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఇక్కడ ఇల్లు చెప్పలేనంత కాస్ట్లీ, ఒక్కొక్కటి 3000 రెంట్, కట్టుకోలేరు. ఏం చేస్తారు, గొర్రెల్లాగా ఒక్కొక్క రూముల్లో 7, ఇల్లు మొత్తం 15 మంది ఉంటారు. సో 300 కట్టుకుంటారు. అంతమంది ఉంటే ఇల్లు క్లీన్ గా ఉంటదా? ఉండదు. బగ్గులు అంట, అయ్యో కొత్త రకమైన పురుగులు ఇక్కడ వస్తాయి, బగ్గులు వస్తాయి. బగ్గులు అంట, ఏయో ఎంత పురుగులు అవి కొడతాయి. కొడితే డాట్లు ఉంటాయి అనమాట. కొడతాయండి, డాట్లు వస్తాయి అంటే. ఏవో 2 వచ్చిన కొత్తలో తెలిసింది. రెక్స్ఫోర్డ్ అని అక్కడ ఉన్నాం, ఏవో కుట్ని ఏమైందా అని చూసుకుంటే ఏవో ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట. చూస్తే ఏంటంటే బక్స్ అన్నారు. బక్స్ ఏంటా అని గూగుల్ చేసా, మనకు తెలియదు కదా. చూస్తే కనపడ్డాయి, ఏదో ఎంత పురుగు ఎంత ఉంది. నల్లులు అంట, ఇండియాలో నల్లులు అంటారంట వాటిని. అవే కుట్ని అంట, నన్ను నాకు తెలీదు. సరే అయిపోయింది, వదిలేసా. తెల్లారేసరికి ఒళ్ళు మొత్తం కుట్టిపెట్టినాయి, అయిపోయింది, రక్తం పీల్చేసినాయి. ట్రీట్మెంట్ అంటారు. తర్వాత బగ్గులు వస్తే ఊరుకుంటారా వీళ్ళు? ఊరుకోరు. ఏదో ఇన్స్పెక్షన్లు అంటారు, ఇక్కడ ఇన్స్పెక్షన్లు అంట వస్తారు. వాళ్ళ ఇన్స్పెక్షన్ అంటే ఎంతమంది ఉండాలి ఇంట్లో? లీజ్ సైన్ చేసిన వాళ్ళు ఉండాలి. అంటే ఎవరు? ఇంటి ఓనర్లు. ఉండేది 15 మంది. అందరు బయటికి రావాలి, ఎక్కడ వస్తారో తెలియదు, హోమ్లెస్ లాగా. ఇప్పుడు నేను కూర్చున్నా చూడండి, ఇదిగోండి, మాకు ఇన్స్పెక్షన్ ఉంది ఇంట్లో. ఎట్టొచ్చా ఇక్కడ ఉన్నా నేను. దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఉండవు, ఆకలి వేస్తుంది, తిండుండదు, కార్డులు ఉండవు, అన్ని రూమ్ లో ఉంటాయి. రూమ్ లో పెట్టి వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎండలో చలికి వణుకుతున్నా, హుడ్డీ లేదు, మర్చిపోయి వచ్చా. వణుకుతూ కూర్చున్నా, ఇక్కడ ఎండలో కూర్చున్నా. అందుకనే కొంచెం లైటింగ్ వస్తుందని. ఎవరన్నా వాటర్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నా, దిక్కులు చూస్తున్నా. తెలుగు వాళ్ళు ఎవరన్నా కనపడతారేమో, వాటర్ ఇస్తారేమో, ఇస్తారేమో అని చూస్తున్నా. ఎవడో కనిపించట్లా, అందరు ఇళ్లలో రూమ్ లో లాక్ వేసుకొని కూర్చున్నారు. సాయంత్రం దాకా ఇక్కడే చావాలండి, 4:30 దాకా. ఒక్కరోజు దొరుకుద్ది. నేను పాకి జాబే చేస్తున్నా, ఒక్క జాబు దొరుకుద్ది హాలిడే ఇంట్లో కూర్చోడానికి. అది లేదు. ఇదిగో ఇక్కడే దిక్కుమాలిన స్థితి. ఇక్కడ వచ్చా నేను, చూడండి, ఇలాంటి స్థితిలో ఉన్నా నేను. ఎవరు వద్దండి, అమెరికా వద్దు, ఏమొద్దు, ఇండియాలో ఉండండి, హాయిగా బతకండి ఇండియాలో. ఇదే నా కంక్లూషన్. సెలవు.